హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. సాధారణంగా మనం వెల్లుల్లి కారం, టమోటా కారం చేస్తూ ఉంటాం కదా. కానీ ఈరోజు పండు మిరపకాయలు, టమోటాలు, వెల్లుల్లి కాంబినేషన్తో సూపర్గా ఉండే ఒక కారాన్ని అయితే చేసి చూపించబోతున్నానండి. ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇక ఎలాంటి కర్రీ కూడా అక్కర్లేదండి. మనం ఇది వారం రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దామా. ముందుగా పండుమిరపకాయలని శుభ్రంగా కడిగి మిక్సీ బౌల్లోకి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పుని వేసి ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. చూడండి ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ దాకా టమోటాలని వేసేసుకోండి. మీరు టమోటాలు 1/2 కేజీ తీసుకున్నారు కదా, ఎంతైతే స్పైసీ తినగలరో అన్ని పండుమిర్చిని వేసేసుకోండి. టమోటాలని కూడా బాగా పండినవి తీసుకోండి. అలాగే ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇదంతా కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేయాలి. చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా అక్కడక్కడ మనకి తొక్కు తొక్కులాగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. నాన్ స్టిక్ కడాయి అయితే మనకి అడుగు అంటకుండా ఉంటుంది, ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. మీరు కావాలంటే మందంగా ఉండే స్టీల్ దాంట్లో కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ కంటే కూడా ఎక్కువగా వేసేసుకోండి. తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపగుళ్ళు వేసేసుకొని అవి ఫ్రై అయిపోయాక గుప్పెడు దాకా వెల్లుల్లి డబ్బలు, ఎంత నచ్చితే అన్ని వెల్లుల్లి డబ్బలు వేసేసుకోవచ్చు. ఈ కారంలో వెల్లుల్లి హైలైట్ అండి, అందుకని వెల్లుల్లిని కూడా ఎక్కువ వేసేసుకొని బాగా వేయించుకున్నాక 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని అది కాస్త ఫ్రై అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు, ఉల్లిపాయ, పండుమిర్చి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. మనకి ఈ టమోటాలో నుంచి వాటర్ వస్తుంది కదా, అదంతా ఇంకిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా. ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుతూనే ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి వాటర్ వచ్చేసింది కదా. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కంటే కూడా ఉడికించేటప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది. టమోటాల్లో నుంచి గుజ్జంతా వచ్చేస్తుంది బయటికి. ఇదంతా పూర్తిగా ఇంకిపోవాలి. అప్పుడే మనకి ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా. ఇలా ఇంకిపోయాక మళ్ళీ కొన్ని సెకండ్ల పాటు మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఆయిల్ అంతా కూడా పైన తేలుతుంది కదా. ఇలా వచ్చిందనుకోండి, మనకి ఇది 10 రోజుల పాటు బయట పెట్టుకున్నా సరే ఏ మాత్రం కూడా పాడవదు. వేడి వేడి అన్నంలోకైనా లేదా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకండి, దోశ, చపాతి, పూరి, ఇడ్లీ ఇలా అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, కాస్త స్వీట్గా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చేసిన విధానాన్ని చూశారు కదా. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.